నమాజ్ షరతులు అని ఇంతకుముందు చెప్పాను మీకు. షరతులు అనేవి నమాజ్ బయట ఉండేవాటి షరతులు అంటారు. కనుక మొట్టమొదటి నేను ఇది చేస్తాను, అతను ముస్లిమై ఉండాలి, అలాగే సంకల్పం అనేది చేసుకోవాలి, పరిశుద్ధత నమాజ్ చేసే యొక్క వ్యక్తి శరీరము కానీ దుస్తులు కానీ అలాగే స్థలం కానీ ఈ మూడు పరిశుభ్రంగా ఉండాలి. అలాగే కిబ్లా వైపు ముఖం చేసి నమాజ్ చదవాలి. అంటే కిబ్లా అంటే ఏంది? మక్కాలో ఉన్న కాబా దిశగా ముఖం చేసి నమాజ్ చదవాలి. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే నాలుగవది పరిశుద్ధత, అంటే నమాజ్ చేసే ముందు వుజు అనేది కంపల్సరీగా చేసుకోవాలి షరతుల్లో. సరే, దేని షరతులు? నమాజు షరతులు. సరే, అదేవిధంగా సతర్ని అంటే కనీస ఆచ్ఛాదన ఏదైతే ఉందో అది పాటించాలి. పురుషుడైతే నాభి పై నుండి మోకాలి కింది వరకు అతనికి కనీస ఆచ్ఛాదన ఉండాలి. స్త్రీ అయితే అరచేతులు ముఖం మినహాయించి మొత్తం శరీరం అనేది ఏం చేయాలి? కప్పబడి ఉండాలి స్త్రీని. అలాగే ఏడవది సమయం నిర్ణీత వేళలోనే నమాజు చేయాలి. ఎందుకు? ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు చేయకూడదు? నమాజ్ ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు చేయకూడదు? ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూతా. వేళకు విధిగా నమాజ్ చేయబడిందే గాని ఎప్పుడు పడితే అప్పుడు కాదు. కనుక వేళ తప్పితే ఏమంటుందని? వేళకు చేస్తే అదా. వేళకు చేస్తే ఏమవుతుంది? అదా. అదా అంటే ఏదో అమ్మాయి పేరు అనుకుందాం నేను, మీరు అదాకమ్మ ఇదాకమ్మ కాదు. సరేనా? అదా అంటే ఏంది? వేళకు నమాజ్ చేయడం. సరేనా? వేళ తప్పితే కజా. అయ్యవా నియమించు ఆదా బాబా. ఓకే, బిస్మిల్లా. తర్వాత నమాజులోని విధులు అర్కాలను సరే ముక్తసరిగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. పేపర్స్ మీరు చూసుకొని. ఖయామ్ అంటే నమాజ్ కోసం నిలబడ్డం. రెండవది నమాజ్ ప్రారంభించేటప్పుడు తక్బీరే తహరీమా పలకడం. ఫాతిహా సూరాను ప్రతి రకాతులోనూ పఠించడం. సరే, నాలుగవది రుకు సరే చేసేటప్పుడు తల వీపు సమాంతరంగా ఉండేటట్లు వంగి చేతులతో మోకాళ్ళను గట్టిగా అదిమి పట్టుకోవడం. ఐదవది కౌమా అంటే రుకు నుండి లేచి నిటారు కాసేపు నిలబడతాం కదా, దాన్ని కౌమా అంటారు. ఇది 5. ఆ తర్వాత ఏడవది సజదా 7 భాగాలను అనగా 2 చేతులు, 2 పాదాల వేళ్లు, 2 మోకాళ్ళు, ముక్కు సహితంగా నుదురును నేలకు ఆనించి చేయాలి. సరేనా? అంటే 7 మన శరీర అవయవాలనేవి భూమికి ఆనాలి. ఓకే, నెక్స్ట్. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే 10 తషహుద్ వచనాలను పఠించడానికి కూర్చోవడం. తస్లీం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అనే వచనాలతో నమాజును ముగించడం. అలాగే తషహుద్ సాక్ష్యం ఇచ్చే వచనాలను పఠించడం. కూర్చోవడం వేరు, పఠించడం వేరు, కనుక తేడా. 12 దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూదు పంపించడం. అలాగే వీటన్నిటిలో మనం తీసుకుంటే 14వది నమాజులను ముఖ్యాంశాలన్నింటినీ ప్రశాంతంగాను నింపాదిగాను క్రమానుసారం చేయడం. కనుక నేను ఇక్కడ మీకు ఒక 14 విషయాలు ఒకేసారి చెప్తే బుర్రకెక్కవు కదా, కనుక పేపర్ మీకు ఇవ్వడం జరిగింది. కనుక దాన్ని ముక్తసరిగా మీరు తీసుకున్నట్లయితే దాన్ని విభజించండి. ఎప్పుడు మీరు చదివేటప్పుడు ఏవి చెప్పాల్సినవి వేరు చేసేయండి, చేయాల్సినవి వేరు చేసేయండి. అప్పుడు మీకు గుర్తు పెట్టుకోవడంలో ఇది చాలా సులభం అయిపోతుంది. ఓకేనండి. తర్వాత ఇది కంపల్సరీ అండి. ఇన్షాల్లా మీరు ఎక్కువగా స్టడీ అనేది వీటి గురించి మీరు చేసుకోవాలి. తర్వాత నమాజ్లో తప్పనిసరి కార్యాలంటే వాజిబాతులు. సరేనే. తర్వాత తక్బీరే తహరీమా తప్ప ఇతర తక్బీర్లను పలకడం ఏంటి? ఇది వాజిబ్గా ఉంటుంది. ఇక్కడ తక్బీరే తహరీమా దేనిలో వస్తుంది? రుకున్లో వస్తుంది. తక్బీరే తహరీమా రుకున్లో. సరే. 2 రుకు స్థితిలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ అని పలకాలి. 3 ఇమామైనా లేదా ఒంటరిగా నమాజ్ చేస్తున్న వ్యక్తి అయినా రుకు నుండి తలపైకి ఎత్తుతూ సమీ అల్లాహు లిమన్ హమిదా అనాలి. సరే, సమీ అల్లాహు లిమన్. చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారండి. ఎందుకు? ఇమాం చెప్తారు కానీ ముక్తదీలు చెప్పరు. మీరు గమనించండి. ఏమంటారు ముక్తదీలు? రబ్బనా వలకల్ హమ్ద్ అంటారు కానీ సమీ అల్లాహు లిమన్ హమిదా అనరు. ఇక్కడ ఏముంది? ఇది వాజిబ్. సరేనా? కనుక ఏం చేయాలి?
మనం కూడా సమీఅల్లాహు లిమన్ హమిదా అనేది చేయాలి. ఆ తర్వాత ఇమాము గాని ముక్తది గాని ఒంటరిగా నమాజ్ చేస్తున్న వ్యక్తి గాని రుకు నుండి నిలబడినప్పుడు ఏమనాలి? నిలబడిన తర్వాత రబ్బనా వలకల్ హమ్ద్. ఇక్కడ నేను మరొకటి యాడ్ చేసిన అదేమిటంటే ముందు కొత్తగా నమాజ్ చదవడానికి వెళ్తారు మన సోదరులు, వాళ్ళు సమీఅల్లాహు లిమన్ హమిదా అంటారు కానీ రబ్బనా వలకల్ హమ్ద్ అన్నారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏముంటుందంటే అది ముక్తది చెప్పేది, ఇమాం చెప్పడు. తెలిసిన వాళ్ళు చెప్తారు, అది వేరే విషయం. కొత్తగా నమాజ్ చదివించడానికి వెళ్ళిన వాళ్ళని ఈ తప్పు చేస్తారు. కనుక ముక్తది కానీ ఇమాము కానీ సమీఅల్లాహు లిమన్ హమిదా చెప్పాలి, అలాగే రబ్బనా వలకల్ హమ్ద్ అనేది కూడా చెప్పాలి. ఓకే, సజ్దా స్థితిలో సుబ్హాన రబ్బిల్ ఆలా అని ఒకసారి పలకడం కనీసమా? ప్రతి రకాతులు 2 సజ్దాల మధ్య వచ్చే విరామంలో రబ్బిల్ ఫిర్లి అనేది చెప్పడం. అదేవిధంగా 7 మనం చూసుకుంటే జుహర్ మరియు అసర్ మగ్రిబ్ ఇషా నమాజులో 2 రకాతుల తర్వాత మొదటి తషహుద్ కోసం కూర్చోవడం. మొదటి తషహుద్ వాజిబ్. చివరి తషహుద్ కోసం కూర్చోవడం రుకున్. చివరి తషహుద్ కోసం కూర్చోవడం రుకున్. సరేనా? 3 రకాతులు 4 రకాతుల నమాజ్లో మొదటి తషహుద్ కోసం కూర్చోవడం ఏంటి? వాజిబ్. రుకున్ తప్పితే నమాజే క్యాన్సల్. సరేనా? వాజిబ్ తప్పితే నమాజ్ అవుతుంది, అయితే సజ్దా సహు అనేది చేసుకోవాలి. అలాగే జుహర్ అసర్ మగ్రిబ్ మరియు ఇషా నమాజులో 2 రకాతుల తర్వాత తషహుద్ అంటే సాక్ష్య వచనాలు పలకడం, అంటే అత్తహియ్యత్, కూర్చోవడం కాదు, పలకడం కూడా. సరే, ఆ చివర్లో చదవడం వాజిబ్. చివర్లో చదవడం వాజిబ్. ఓకే, తర్వాత ఇమాము వెనక మనం నిలుచుకొని నమాజ్ చేసేటప్పుడు రుక్కు నుంచి లేచిన మనం కూడా ఖచ్చితంగా ఇద్దరు చెప్పాలి. అదే అదే ఆ కన్ఫ్యూజన్ లేదు, సరేనా? ఇద్దరు చెప్పండి. సరే, కిందకి వెళ్ళండి. ఇది కాస్త ముందు వచ్చేసింది. మన నమాజ్ సమయం కూడా అవుతుంది. ఓకే, కింద తర్వాత అంటే అది తర్వాత రావాల్సింది, అది మిస్ అయ్యింది. సున్నత్ని అయ్యో నమాజ్లోని సున్నత్లండి. సరేనే? కనుక రుకున్ వాజిబ్లో తేడా ఏం చెప్పాము? రుకున్ వాజిబ్లో తేడా ఏంటి? రుకున్ తప్పితే నమాజ్ అవ్వదు. ఓకేనండి? వాజిబ్ తప్పితే నమాజ్ అయిపోతుంది. సజ్దా సహు చేసుకోవాలి. సజ్దా సహు అంటే మర్చిపోయానని చేసే సజ్దాని మర్చిపోయాడు, అప్పుడు లేదు, నమాజ్ అయిపోతుంది. ఓకేనండి? సరేనా? సజ్దా సహు చెయ్యాలనే విషయమే మర్చిపోయాను నేను, కనుక నమాజ్ అది ఇన్షాల్లా అయిపోతుంది. సరేనా? దాని గురించి మీరు చింతించారు, నమాజ్ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉందా? సరే, ఇప్పుడు సున్నత్లోని నమాజ్లోని సున్నత్ అంటే మీరు బాగా గుర్తు పెట్టుకోండి. ఏ వస్తువు లేదు సార్, మీకు గిఫ్ట్ ఉంది, చాలా గిఫ్ట్ పెట్టారు గురుగారు, సరేనా? ఇప్పుడు అలానే ఇచ్చేసి ఉంటే ఎలా ఉంటుంది? అంత బాగుండదు కదా, అందులో లోపల ఉన్న వస్తువు తీసి ఇచ్చే అంత బాగుండదు, సరేనా? అదే దాన్ని కవర్ చేసి ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మీకు అందంగా ఉంటుంది, అంటే గిఫ్ట్లా అనిపిస్తుంది కదా. అదేవిధంగా అందాన్ని పెంచేది ఏమిటి? సున్నత్. నమాజ్ అందాన్ని పెంచేది ఏమిటి? సున్నత్. మనం ఎన్ని సున్నత్ని పాటిస్తాం అంత అందాన్ని మనం పెంచుకుంటాం, అంత అందంగా మన అల్లాహ్ ముందర నమాజ్ తీస్తాం, అంత ప్రజెంట్ అంతంగా. అంటే నేను నా సున్నత్లు వదులుతున్నానంటే నా నమాజ్ నేనే అందవిహీనంగా మార్చుకుంటున్నా, అది నా మూర్ఖత్వం, సరేనా? కనుక ఇప్పుడు ఇందులో నమాజ్ భంగం అవ్వడం కానీ సజ్దా సహు అనేది కానీ ఇలాంటివి సున్నత్ విషయంలో లేదు. కొందరు పండితులు ఈ విషయంలో కూడా చెప్తారు, కానీ లేదన్న విషయాన్ని మనం గమనించాలి. సరే, ఒకటి ప్రారంభ ప్రార్థన వాక్యాలు అంటే సనా సుబ్హానకల్లాహ్ పఠించడం. రెండవది ఎడమ చెయ్యిపై కుడి చెయ్యిని పెట్టి రొమ్ముపై కట్టుకోవడం. ఇది సున్నత్లో ఉంది. కొందరు చేతులు వదిలేస్తారు, మరి కొందరు చేతులు కింద కట్టుకుంటారు. నమాజ్ అవ్వదా వాళ్ళది? ఎందుకు అవుతుంది చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అయ్యవా, ఈ రీజన్ చెప్పండి ఎందుకు అవ్వదు నమాజు? అది సున్నత్ కనుక, భంగపరిచే విషయాల్లో అది లేదు కనుక. ఓకేనండి? కనుక విభేదాల విషయాల్లో అది నమాజ్ అవ్వదని తీర్మానాలు చేయకూడదు, సరే? కనుక ఇది గమనించండి. తర్వాత 2 సందర్భాలలో సరే క్రింది సందర్భాల్లో చేతులను భుజాలు లేదా చెవుల వరకు తక్బీర్ చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి? సరే, రఫో లేదని ఇక్కడ భుజాల వరకు చెవులు. అయితే చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారని. అందులో ఒకటి ఏంటంటే, మీరు చూసి ఉంటారు, ఇలా వచ్చి నిలబడతారు, శ్రద్ధగా నిలబడతారు. అందరికీ శ్రద్ధ అతనికి ఎక్కువ ఉంటుంది.
అల్లాహు అక్బర్ అని కట్టుకుంటాడు. అంటే చెవు పట్టుకుని ఇలా ప్రవక్త వారు విన్నారు, నమాజులు మీరు ఆకాశం వైపు చూడకండి, బహుశా మీ చూపులు తీసుకోబడవచ్చు అన్నాడు. అంటే మీ కళ్ళు పోవచ్చు అన్నాడు. సరేనా? కనుక నమాజ్ సమయంలో ఇలాంటి వేళాకొళాలు అనేవి చేయకూడదు సోదరులు. సరేనా? పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారమే నమాజ్ చేయాలి. ఓకేనా? ఇలా పట్టుకోవడం, ఊగడం అనేవి కాదు. అక్కడ భక్తిని ప్రదర్శించకూడదు. సరే, ఇది గమనించండి. సరే, అదేవిధంగా రుకులో ఒకటి కంటే ఎక్కువ సార్లు సుబ్హాన రబ్బియల్ అజీమ్ అనేది చదవడం, ఒకటిసారి చదవడం వాజిబ్, ఎక్కువ సార్లు చదవడం సున్నత్. సరే, ఫాతిహా సూర తర్వాత బిగ్గరగా ఆమీన్ చెప్పడం. సరేని? ఇప్పుడు బిగ్గరగా ఆమీన్ అందరు చెప్తారు లేదా చెప్పండి నాకు. అందరు చెప్తారు. బిగ్గరగా చెప్పేవారు చెప్తారు, లోపల చెప్పుకునేవారు కూడా చెబుతారు. బిగ్గరగా చెప్పడం ఏంటి? సున్నత్. కనుక చెప్పని వ్యక్తులు నమాజ్ అవ్వదు అని మనం శంకించడం కరెక్ట్ కాదు. ఎందుకు? కారణం ఏంటి? అది సున్నత్. సున్నత్ అని తగ్గించడానికి వీలు లేదు. ఎందుకు? ఇది అందాన్ని పెంచే విషయం. సరే, ఇది అలాగే ఖురాన్ పఠించే ముందు ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం చదవడం, ఇవన్నీ దేని కిందికి వస్తాయండి? సున్నత్ కిందికి వస్తాయి. తర్వాత ముందు స్లైడ్ చదవండి. క్షమించాలి, మీరు కాస్త సీరియస్ మోడ్లో ఉన్నట్టున్నారు. సరేనా? ఒక వ్యక్తి ఒక కవి సమ్మేళనం జరుగుతుంటే కవులు కవితలు చెప్పారు, అర్థం లేదా? వాళ్ళ శుద్ధికి అందరూ లేచి వెళ్ళిపోయాడు. ఒకడు మాత్రం అక్కడే కూర్చొని ఉన్నాడు. ఆ కవి అనేది కవితలు చెప్పి ఇదైపోయి ఒక్కడైనా వింటున్నాడు కదా అని ఇంకా చెప్పాడు. చివరిలో వెళ్ళేసి, చాలా థ్యాంక్స్ బాబు నీకు, చాలా మొత్తం జనాభా ఎత్తున నా కవితలు విని పారిపోయారు, నువ్వు మాత్రం చాలా నిమ్మడం కూర్చొని నా మాట విన్నావు, చాలా ధన్యవాదాలు బాబు అంటే, అయ్యా మీరు మాట్లాడుతున్న బైక్ నాదేది ఏదైనా బలమైన కారణం మిమ్మల్ని ఇక్కడ కట్టి పడేసి ఉండొచ్చు, ముగించేస్తున్నా, అయిపోయింది. సరే మనం చేస్తున్నాం ఇంకా నమ్మకం కదా, అందరూ చేస్తున్నాం. సమస్య మసీద్ వెళ్తున్నావా? లేదు. రెండు శబ్దాల మధ్య విరామంలో కూర్చున్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ సార్లు రబ్బెక్కడి వాజిబ్ ఏంటి? ఒక్కసారి. అలా సజ్జా చేసేటప్పుడు చేతులు పొట్టకు ఆనకుండా, చేతులు సజ్జా చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు, మీరు చూస్తుంటారు కదా, ఇలా సజ్జా చేస్తారు. అంటే ఎలా ఉంటాయి? చేతులు పొట్టకు ఆనుకుంటాయి. ఇక్కడ విరుద్ధం మరొకటి ఉంది. అదేంటంటే ఒకడు ఇలా చేస్తారు సజ్జా, ఏం కావాలన్నా ఈ బలంగా ఉంటాడు, ఆడు పాపం పక్క మరి ఎలా ఉన్నప్పుడు బలంగా ఉన్నోడు ఉంటే ఆడు కూడా ఇది ఇడిపోతాడు. సరే, అయితే కాస్త పక్క చిక్కునోడు ఉంటాడు, ఆడు పాపం ముడుచుకొని ఉంటాడు. సరే, ఇది మన ఇబ్బంది పెట్టడం కదా. కనుక నమాజ్ అంటే నా శరీరం ఎంత దూరం ఉందో అంత దూరమే నా ప్రతి క్రియ ఉండాలి. నా శరీరం మించి క్రియ అనేది ఉండకూడదు. అది వేరు విషయం, అది అడిగాలి. చాలా ఇరుకుంటుంది కొన్ని సందర్భాలు, ఉంది జరిగింది అది. ఇదంటే సహజంగా మనం చేసేటప్పుడు తల వీపు సమాంతరంగా ఉండాలి, రుక్కు చేయడం. అలాగే మనం తీసుకున్నట్లయితే సజ్జా చేసేటప్పుడు మోచేతిని నేలకు తాకకుండా పైకెత్తి ఉంచాలి. వీటిని కొందరు నేల మీద పెట్టేస్తారు, ఇది కూడా తప్పు. ఎందుకంటే ప్రవక్త సలహాను వారించారు, మీ చేతులను కుక్కల వలె నేలపై ఉంచకండి అని ప్రవక్త సలహా వారు అన్నారు. 11వది సజ్జా నుండి తల పైకెత్తిన తర్వాత ఎడమ కాలి పాదాన్ని పరచి దాని మీద కూర్చోవాలి, కుడి పాదాన్ని నిలిపి ఉంచాలి. సరేనా? అలాగే తవర్రుక్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? తవర్రుక్ ఇవన్నీ మనకు తెలిసిన. తవర్రుక్ అంటే ఏంటి? 4 రకాలు 3 రకాలు చివరి రకాతులు మనం ఎప్పుడైతే కూర్చుంటాం, 2 రకాతుల నమాజులో కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. 4 రకాతుల నమాజులో చివరిలో మనం కూర్చేటప్పుడు ఏం చేయాలి? కూర్చుని మన ఎడం పాదాన్ని కిందికి పెట్టి కుడి పాదాన్ని నిలబెట్టి మనం నేల మీద కూర్చోవడాన్ని ఏమంటారు? తవర్రుక్ అంటారు.
ఆరోగ్య కారణం వల్ల మనం చేయలేకపోతున్నా అంటే అది వేరే విషయం. ఆరోగ్యం బాగుందంటే మనం ఈ విధంగా సున్నతిని పాటించడం వల్ల ఇవన్నీ ఏవైతే 12 యొక్క సున్నతులు ఉన్నాయో ఇవన్నీ మన నమాజు అందాన్ని మన శ్రద్ధను పెంచే విషయాలు కనుక దీన్ని కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఓకే, 2 స్లైడ్స్ తర్వాత సరే నమాజ్ విధానం ముక్తసరిగా మీ ముందర పెట్టడం జరిగింది. ఇక సోదరులు సరిగా ఒకసారి చదివండి. అది మా చివరిలో వచ్చేసామా? సున్నత ప్రకారం నమాజు విధానం. చేతులు ఇలా భుజాల వరకు పైకెత్తి అల్లాహు అక్బర్ అని చెప్పాలి. ఎడమ చేతి కుడి చేతితో ఛాతీ మీద ఇలా పెట్టుకోవాలి. రుకులో వీపు ఇలా సమాంతరంగా ఉంచి చిన్నగా ఎడమ వైపు చూస్తూ ఉండాలి. అరచేతిలో మోకాళ్ళు అదిమి పెట్టుకోవాలి. మోకాళ్ళు వదులుగా ఉండాలి. శ్రద్ధ ఇలా విశాలంగా చేయాలి. హాయిగాలో కుడి పాదమును నిలబెట్టి ఎడమ పాదంపై ఇలా కూర్చోవాలి. 2 సజ్జాల మధ్య కనీసం ఒక్కసారి రబ్బి ఫిర్లి అని పలకాలి. 7 వెళ్ళారా? చివరిలో సష్ఠత్ ఇలా ఎడమ పాదమును కుడి కాలి మీద నుంచి వెలుపలి తీసుకుని కూర్చోవాలి. చివరి సష్ఠతలో బొటన వేలును మధ్య వేలుతో రిగ్ లాగా చేసుకోవాలి. చూపుడు వేలిని పైకి క్రిందికి కదిలిస్తూ ఉండాలి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఇందులో మిస్ అయింది ఏంటి? ఇంకా సలాం, ముఖ్యంగా సలాం అనేది మిస్ అయింది. సరేని కనుక మనం ఈ విషయాలు ఏవైతే ప్రస్తావించబడ్డాయో ఇవి మన పరీక్షార్థం కదా, రోజు ఎంతవరకు మనం చేస్తున్నాం అనేది. ఇన్షాల్లా దీన్ని మనం నమాజ్ విధానం ఏదైతే ఉందో ఇన్షాల్లా మీకు మరొక స్లైడ్ పంపిస్తాను. అందరికీ వుజు విధానం ఒక స్లైడ్ ఉంది, నమాజ్ విధానం సపరేట్ స్లైడ్ ఉంది, అందులో సంపూర్ణ పద్ధతి ఉంటుంది. దాన్ని ఇన్షాల్లా మీరు ఫాలో కాగలరు ఇన్షాల్లా. చివరి ఇప్పుడు నమాజును భంగపరిచే విషయాలు అంటే నమాజు కూడా కొన్ని విషయాల వల్ల భంగం అవుతుంది. సరేనే కనుక అదైనా ఇట్లా చదివే చివరి అదృష్టం నీదే. కానీ నమాజ్ చేసేటప్పుడు ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం, నవ్వడం, తినడం, తాగడం. నమాజ్లో కాబా దిశ నుంచి వేరే వైపు తిరగడం. నమాజ్లో నమాజు సంబంధించే పని సంబంధించని పనిని ఎక్కువసేపు చేయడం. సతర్ ఓకే, ఆచారం ఉండవలసిన శరీర భాగం మీద నుండి వస్త్రం తొలగడం. వధువును భంగపరిచే అపాన వాయువు మొదలగు విషయాలు జరగటం నమాజ్ లోని ముఖ్యాంశాలు. అర్కానే నమాజ్ లో ఏ ఒక్క అంశం తప్పిపోయినా నమాజ్ నెరవేరదు. ఉదాహరణ కియామ్, పఠనం మొదలైంది. ఓకే, అల్హమ్దులిల్లాహ్, జజాకల్లాహ్ ఖైర్ మష్కూర్. ఇక్కడ 2 విషయాలు 3 విషయాలు పిన్ చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. అందులో ఒకటి ఏంటంటే నవ్వడం సోదరులారా. సరేనా, చాలా మంది నవ్వేస్తారు, మళ్ళీ కంటిన్యూ కూడా తిరుగుతుంటారు. నవ్వడం అంటే ఏదో ముసి నవ్వులు కాదండి, పగలబడి కూడా నవ్వేస్తారు, నవ్వేది కూడా నమాజ్ కంటిన్యూ చేసుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. సరేనా, ఇది గుర్తుపడండి. రెండవది, ఇంట్లో ఉంటాం మనం, ఇంట్లో ఉంటే వుజూ చేసుకుని ఉన్నాం, అయితే భయం ఉంటుంది. ఏడో చిన్నాయనో పెద్దనాయనో నాన్నో నమాజ్ చేయండి అంటే నమాజ్ వుజూ లేకుండా కూడా వెళ్ళి నిలబడిపోయి నమాజ్ చేసిన సందర్భాలు ఉంటాయి. కొందరు పిల్లలు అయితే ఆడపిల్లలు బయట సమయంలో నమాజ్ చేసే సందర్భాలు ఉన్నాయి. అంత భయానక పరిస్థితి అనేది కూడా మనం ఇంట్లో తీసుకురాకూడదు. రెండవది, మనం అంత భయపడకూడదు, చెప్పాలి. ఏదైనా ఉంటే నేను వుజూ చేసుకుని వచ్చి నమాజ్ చదువుతానని చెప్పాలి. సరే, ఇక్కడ నమాజ్ ఒకటి. రెండోది ఏంటంటే తినడం త్రాగడం అంటే గుర్తుకొచ్చింది, ఖర్జూరాలు పెడతారు ఇక్కడ మసీదాలు. అల్హమ్దులిల్లాహ్, మనసు అనేది దిల్తో బచ్చాహిది అన్నట్టుగా అది పిల్లదే మనకు తెలిసి. కనుక ఖర్జూరాలు పెడతారు. మన నమాజ్ చదివి వచ్చిన ఎక్కడ అయిపోతాయి, ఆయన 4 ఖర్జూరాలు వేసుకుని వెళ్ళిపోతాయి. నేను చూశాను అని చెప్తున్నాను. ఇలా చేయకూడదు. ఇదిగో నమాజ్ నమ్ముతుంటాడు. సరేనా,
కనుక కరెక్ట్ కాదు ఇది, సరేనా? కనుక తినడం తాగడం కరెక్ట్ కాదు. అదేవిధంగా కాబా దిశ నుండి తిరిగిపోవడం. ఉదాహరణకు నేను తిరగను, అయ్యా ఎందుకు తిరుగుతాను, నేను తిరగను. అది ఒకడు వచ్చి తోసుకుని వెళ్ళిపోయాడు, జరుగుతాయి కదా, నేను తిరిగిపోయా. ఎవడేం చేయాలి? నమాజ్లో కథలో కూడా ఇలాగే ఉంటే ఏం చేయాలి? నా వైపు నేను వచ్చేయాలి ఒకవేళ ఏదైనా జరిగింది, సరే. అదేవిధంగా సతర ఆచారణ ఉంది కదా, ఎక్కువ పని చేయడం. అంటే మీరు కొందరు చూస్తుంటారు, సరేనా, ఇదే ఉంటుంది అడిగి, సరేనా, ఈ పని నమాజ్ భంగం అయిపోయింది, అది నమాజే కాలే, తప్పు, దీనికి నమాజ్కి సంబంధించిన పని కాదు కదా అని. అదేవిధంగా సతర ఆచారణ, మనం వైరాణంలో నమాజ్ చదువుతున్నాం, లుంగి కట్టుకుని ఉన్నాం, సర్వని గాలి వచ్చి ఎగరేసింది లుంగి, వదిలేద్దాం అలానే? అదేవిధంగా మొబైల్లో ఏదో ఒకటి పెట్టాను, సిగ్గుమాలిన టోన్ ఒకటి, సరేనా, అది బంద్ చేయడం మర్చిపోయాను. ఇవి పోగుతుంది నా శ్రద్ధాశక్తులు ఎన్నామంటే మొత్తం మసీద్ నమాజ్ నాశనం అయిపోయినా నా శ్రద్ధ మాత్రం నేను ఆపడానికి ఎందుకంటే నేను ఇదేం భక్తురా నేను, సరే. కనుక ముందేం చేయాలి? దీనిలో నొక్కు ముందు దీన్ని బంద్ కుదరడం లేదా, కావాలంటే నమాజ్ చేసి దీన్ని ఇది చేసుకో ముందు, పర్లేదు. అదే దీనివల్ల మొత్తం మసీద్ని నువ్వు ఇది చేయడం కరెక్ట్ కాదు. రెండు టోన్స్ అనేవి కాస్త సంస్కారవంతమైన టోన్స్ పెట్టుకోండి, మరి విరుద్ధమైన టోన్స్ అనేవి ఇందులో పెట్టకండి, సరే. ఉజూను భంగపరిచే విషయాలు మీకు తెలుసు కదా, ఇవే ఉన్నాయో అవి జరిగేది కూడా నమాజ్ భంగం అయిపోతుంది. అలాగే అర్కానులను ఏ ఒక్క రుక్కును మిస్ అయినా కూడా నమాజ్ ఏమవుతుంది? భంగం అయిపోతుంది. అంటే ఏం చేయాలండి? సజ్జా కాదు, సరే. అర్కాన్లో సజ్జా సవ్వలేదు, వాజిబాత్, సరే. కనుక అల్హమ్దులిల్లాహ్ ముక్తసరిగా నమాజు, వజూ, అలాగే తయమ్ముం, ఊసు, వీటన్నిటికి సంబంధించి ఒక ప్యాకెట్గా నిజంగా చెప్పిన 40 నిమిషాలు అయ్యే విషయం అయితే కాదు, 40 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే అల్హమ్దులిల్లాహ్ మనం పూర్తి చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి దానికి అనుగుణ నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలి. అలాగే చెప్పిన విషయాల్లో ఒకవేళ ఏదైనా చెడు, ఏదైనా తప్పు విషయాలు ఉన్నట్టు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించాలని, సరిదిద్దుకునే అవకాశాన్ని మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహించాలని కోరుకోవడంతో పాటు ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వహణకర్తలందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇలా మనం అప్పుడప్పుడు కలవడం వల్ల ఈ జ్ఞానం ఎలాగో పంచుకుంటాం, అయితే ఈ మామూలుగా మిత్ర వాతావరణం ఏదైతే ఉందో ఇది దానికన్నా ప్రధానమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఇలానే స్వర్గంలో కలిపి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూర్చోబెట్టాలని, అక్కడ కూడా ఇలా ఆసనాల మీద కూర్చొని స్వర్గపు యొక్క బాలలు తీసుకొస్తుంటే పానీయాలు మనము ఆస్వాదించని మనసారా కోరుకుంటాను. ఆమె జజాకుముల్లాహ్ ఖైరన్, వాసుదాన అల్హమ్దులిల్లాహ్.